ఇంటర్నల్ థ్రెట్ చూసుకుంటే రోహింగ్యాస్ చాలా పెద్ద థ్రెట్ సార్ ఇప్పుడు. అండ్ నార్త్ ఈస్ట్ లో చాలా ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతూ ఉంది. నార్త్ ఈస్ట్ ఎందుకు, మీకు బెంగళూరులో రోహింగ్యా సెటిల్మెంట్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నారు సార్. హైదరాబాద్ లో మనం చేయాల్సిందల్లా ఒకటి చూడండి, రోహింగ్యాస్ ఎక్కడ వాళ్ళు బేసిక్ గా కొంతమంది మయన్మార్ వాళ్ళు అంటారు, కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు అంటారు, బట్ దే బిలాంగ్ సమ్వేర్ ఇన్ ది బోర్డర్ ఆఫ్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏ కంట్రీ కూడా వాళ్ళకి సిటిజన్షిప్ కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు. ఈవెన్ చాలా పీస్ఫుల్ గా ఉండే బుద్ధిస్ట్ కమ్యూనిటీ వాళ్ళని కూడా వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారంటే వాళ్ళు వైలెంట్ గా తయారయ్యి వీళ్ళందరినీ ఎల్లగొడితే అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ రోహింగ్యాస్ది మీరు స్ట్రెంత్ చూసుకుంటే బంగ్లాదేశ్లో 13 lakhs, మయన్మార్లో ఒక 6 lakhs, ఇండోనేషియాలో కొంతమంది ఉన్నారు, పాకిస్తాన్లో ఒక 5 to 6 lakhs ఉన్నారు. సో ఇలాంటి చోట్ల మీకు ఎక్కువగా రోహింగ్యాస్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇన్ని బోర్డర్స్ క్రాస్ చేసుకొని ఇండియాలోకి వస్తే మీరు వాళ్ళు ఖచ్చితంగా సెక్యూరిటీ థ్రెట్ గానే మీరు వాళ్ళని చూడాలి. 100%. వాళ్ళు దే డోంట్ డిజర్వ్ యువర్ కైండ్నెస్. అది నేను చెప్పేది. మీరు మంచివాళ్ళు, మీరు ఒక పాపం రోహింగ్యాస్ని చూసినప్పుడు వీళ్ళ దగ్గర పాపం ఏం లేదు, పేదవాళ్ళు ఏమో అని చెప్పి మీరు జాలి పడచ్చు. కానీ వాళ్ళకి ఆ జాలి అవసరమా అవసరం లేదా, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది కూడా మీరు అర్థం చేసుకోవాలి.